డైరెక్ట్గా నాకే ఫోన్ చేయొచ్చు కదా, రాకేష్కి ఎందుకు ఫోన్ చేసినావు? నేను కూడా చాలాసార్లు నీకే ఫోన్ చేయాలి అనుకున్నాను, కానీ నీకు పెళ్ళయిందని తెలిసింది. నీకు కూడా పెళ్ళయిందని తెలిసిన తర్వాత ఏ ముఖం పెట్టుకొని ఫోన్ చేయాలి నీకు? ఒకవేళ నేను ఫోన్ చేసినప్పుడు నీ భార్య నీ పక్కనే ఉంటే నీ భార్యకి అనుమానం వస్తుంది. మళ్ళీ నా వల్ల మీ ఇద్దరి మధ్య ఏ సమస్య రాకూడదు. అందుకే నీకు ఫోన్ చేసలేను. నా జీవితం ఎలాగో నాకు నచ్చినట్టు లేదు. కనీసం నువ్వన్న నీ భార్యతో హ్యాపీగా ఉండాలి. అదేంది, రాకేష్ నీకేం చెప్పలేడా? రాకేషా? దేని గురించి? అదే, నాకు కూడా మా అమ్మ మా నాన్న ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసినారని. చెప్పినాడు. మరి తెలిసి కూడా నువ్వన్న నీ భార్యతో హ్యాపీగా ఉండాలి అంటున్నావేంది? బలవంతంగా పెళ్లి చేసినంత మాత్రాన నీ భార్య కాకుండా పోదు కదా. అవునా? అయితే నీకు కూడా మీ అమ్మ మీ నాన్న బలవంతంగా పెళ్లి చేసినారు మీ బావతోని. మరి నీకు కూడా బలవంతంగా పెళ్లి చేసినంత మాత్రాన నీ భర్త కాకుండా పోతాడా? మరి నువ్వు కూడా మీ బావతో హ్యాపీగా ఉండొచ్చు కదా. మరి నువ్వు ఎందుకుంటలేవు? నన్ను మర్చిపోయి నీ బావతో కలిసి సంతోషంగా ఉండొచ్చు కదా. కిరణ్, ఏం మాట్లాడుతున్నావు? నా ప్రాణం కంటే నిన్నే ఎక్కువ ప్రేమించిన అలాంటి నిన్ను ఎట్లా మర్చిపోవాలి? మా బావతో కలిసి సంతోషంగా ఎట్లుండాలి? కొంచెమన్నా మతుండి మాట్లాడుతున్నావా? మా అమ్మ మా నాన్న నాకు ఇష్టం లేకపోయినా నన్ను కొట్టి మరీ బలవంతంగా పెళ్లి చేసినారు. ఒక రకంగా చెప్పాలంటే అసలు అది పెళ్ళే కాదు, నా బాడీ మాత్రమే ఈడుంది, కానీ నా మనసు అంతా నీ దగ్గరనే ఉంది. నిన్ను మర్చిపోవడం నా వల్ల కాదు. మరి నేను కూడా నీలాగనే కదా, నాకు కూడా ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసినారు. నాకైతే అస్సలు ఇష్టం లేదు అవనీని పెళ్లి చేసుకోవడం. కానీ మా అమ్మ మా నాన్న చచ్చిపోతామని బ్లాక్మెయిల్ చేసినారు నన్ను. అందుకే తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నా. కానీ నాకు నువ్వంటేనే ఇష్టం. నిన్ను మాత్రం ఈ జన్మలో మర్చిపోలేను. అసలు ఇప్పుడు టాపిక్ ఇది కాదు. నువ్వు ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు అది చెప్పు ఫస్ట్. నేను కూడా రావాలని అనుకున్నాను, కానీ నా మనసుకు అది కరెక్ట్ అనిపిస్తలేదు. అంటే? అంటే అది, నేను మళ్ళీ నీ జీవితంలోకి వస్తే నీ భార్య పరిస్థితి ఏంది? తనేమైపోతుంది? నా వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదు. అందుకే నేను జీవితాంతం ఇలాగే ఒంటరిగా ఉండాలనుకుంటున్నా. మా బావతో కలిసి జీవించలేను. అట్లని నీ దగ్గరకు వచ్చి నీ భార్య జీవితాన్ని నాశనం చేయలేను. అందుకే నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నా. నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? ఒంటరిగా ఉండాల్సిన కర్మ నీకేంది? నీకు నేనున్నా, నా దగ్గరకు వచ్చాయి. నిన్ని మహారాణిలా చూసుకుంటా. ఇంకా నా భార్య గురించి అయితే నువ్వు నా జీవితంలోకి వచ్చినా రాకపోయినా అవని అంటే నాకు ఇష్టం లేదు. నేను అవనితో కలిసి జీవించలేను. అదేంటి? నేను తిరిగి నీ జీవితంలోకి వస్తా అని చెప్పినందుకు ఈ డెసిషన్ తీసుకున్నావా? ఒకవేళ నేను రాకేష్కి ఫోన్ చేయకుండా ఉండింటే నువ్వు అవనితో కలిసి సంతోషంగా ఉండేవాడివి కదా. నేను ఫోన్ చేసిన తర్వాతే నీలో ఈ మార్పు వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు పల్లవి? కొంచెమన్నా మతుండే మాట్లాడుతున్నావా? నా గురించి అంత తెలిసిన నువ్వే ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది? నువ్వు మాట్లాడింది ముమ్మాటికి తప్పే. నువ్వు ఫోన్ చేసిన తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నా అని నువ్వు అంటున్నావు, కానీ అది నిజం కాదు. నాకు పెళ్ళైన కొన్ని రోజులకే అవనికి మొత్తం నిజం చెప్పినా మన ప్రేమ గురించి. నాకు నువ్వంటే ఇష్టం లేదని కరాఖండిగా చెప్పేసిన. మీ పుట్టింటికి పో అని కూడా చెప్పిన. నువ్వు చెప్పేది నిజమా కిరణ్? అవును పల్లవి, నీ పైన ఉండే ప్రేమ నాకెప్పుడు ఒకేలాగే ఉంటుంది, సందర్భాలను బట్టి మారదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు తిరిగి నా జీవితంలోకి వచ్చినా రాకపోయినా అవనితో కలిసి నేను ఉండలేను. నిన్ని మర్చిపోయి సంతోషంగా ఉండలేను. ఇది గుర్తుపెట్టుకో. అసలు ఏం చెప్పాలో నాకు అర్థమైతలేదు కిరణ్. నీలా స్వచ్ఛంగా ప్రేమించేవాడు నా జీవితంలో ఉన్నందుకు సంతోషపడాలో, ఆ దేవుడు మన ఇద్దరిని దూరం చేసినందుకు బాధపడాలో అర్థమైతలేదు. నువ్వు లేకుండా నేను కూడా ఉండలేను. నాది కూడా ఒకే మాట. నువ్వు తిరిగి నా జీవితంలోకి వచ్చినా రాకపోయినా నేను కూడా మా బావతో కలిసి ఉండలేను. నిన్ని మర్చిపోయి బతకలేను. ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు. చెప్పడానికి ఏం లేదు. నువ్వు వీలైనంత తొందరగా అమెరికా నుంచి ఇండియాకి రా. ఇద్దరం వేరువేరుగా ఉండి బాధపడే కన్నా మనమిద్దరం పెళ్లి చేసుకుందాం. అంతే అంటావా? అంతే పల్లవి. మనం తీసుకునే డెసిషన్ కరెక్టేనా? ఇంకొకసారి ఆలోచించు. ఆలోచించడానికి ఏం లేదు. మనం తీసుకున్న డెసిషన్ 100కు 100% కరెక్ట్. ఫస్ట్ అయితే నువ్వు అమెరికా నుంచి ఇండియాకి రా. సరే కిరణ్. నువ్వు నాకు ఫోన్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా నాకే ఫోన్ చెయ్యి. భయపడాల్సిన అవసరం లేదు. సరే కిరణ్. సరే మరి నేనుంటా. మళ్ళీ ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ చెయ్యి. సరే, బాయ్. బాయ్ పల్లవి. మాట్లాడినావా? మాట్లాడినారా? ఏమంటుంది పల్లవి? ఇంకేమంటది, త్వరలో నేను పల్లవి పెళ్లి చేసుకోబోతున్నాం. మా జీవితాలని కొత్తగా ప్రారంభిస్తాం. ఏందిరా మామ నువ్వు అనేది? అంటే అవనీని వదిలేస్తావా? అంతే కదా మరి. అరే, ఇంకొకసారి ఆలోచించు. అవని చాలా మంచిది. అవనీకి అన్యాయం చేయొద్దు. ఆపుతావా? అందరూ అవనికి భజన చేస్తారు ఎప్పుడు. ఏంది, అవనికి నేను అన్యాయం చేసినానా?
అన్యాయం చేసింది నేను కాదు, మా అమ్మ మా నాన్న. దీంట్లో నాకేం సంబంధం లేదు. నేను ఫస్ట్ నుంచి ఒకటే మాట మీద ఉన్నా. నా జీవితంలో పల్లవిని తప్ప ఎవరిని ఊహించుకోలేను. నువ్వు నా ఫ్రెండ్, నువ్వే నన్ను అర్థం చేసుకోవాలి. ఏందిరా మామ అర్థం చేసుకునేది? పెళ్ళికి ముందు ప్రేమించుకున్న వాళ్ళు ఎంతమందో, వాళ్ళందరూ పెళ్ళైనాక సంతోషంగా లేరా? ఎక్కడా లేని ప్రేమికులు మీరే ఉన్నారు. మంచో చెడో మీ ఇద్దరికి వేరువేరుగా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. దాన్ని యాక్సెప్ట్ చేయండి. మీరు తీసుకునే ఈ డెసిషన్ వల్ల మీరు బాగానే ఉంటారు హ్యాపీగా. కానీ పల్లవి హస్బెండ్ నీ భార్య అవని వీళ్ళ జీవితాలు ఏమైపోతాయి? మీరు తీసుకున్న ఈ డెసిషన్ నాకు నచ్చలేదు. నీ ఫ్రెండును కాబట్టే నువ్వు చేసే తప్పును సరిదిద్దాలనుకుంటున్నా. నా మాటిని అవనికి అన్యాయం చేయొద్దు. పల్లవికి కూడా తన భర్తతో కలిసి ఉండమని చెప్పు. మీరిద్దరు కలిసి ఈ డెసిషన్ తీసుకుంటారని నాకు ముందే తెలిస్తే పల్లవి ఫోన్ చేసినట్టు నీకు చెప్పేవాన్నే కాదు. ఎంత కాదనుకున్నా ఒకప్పుడు ప్రేమించుకున్నారు, అనుకోకుండా విడిపోయినారు. ఒక్కసారి మాట్లాడితే తప్పేముంది అని పల్లవి ఫోన్ చేసినట్టు నీకు చెప్పిన. అంతేగాని మీ ఇద్దరిని కలపాలని కాదు. మీరు తీసుకునే ఈ డెసిషన్ 2 జీవితాలు కాదు, 4 కుటుంబాలు. ప్లీజ్ రా మామ, నీ ఫ్రెండ్గా చెప్తున్నా, నా మాటిను. నీ మంచి కోరి ఇంతగా చెప్తున్నా, అవనికి అన్యాయం చేయొద్దు. రేయ్ ఇంగాపు. నువ్వేంద్ర నాకు చెప్పేది? నా ప్లేస్లో ఉంటే అర్థమవుతుంది నా బాధ ఏందో. మీలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా వేస్టే. వీడికి ఎంత చెప్పినా అర్థం చేసుకుంటలేడు. ఇప్పుడు ఏం చేయాలి? అవని జీవితం నాశనం కాకుండా ఎట్లా కాపాడాలి? అసలు నాకేం అర్థమైతలేదు. ఒకవేళ ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తే, అమ్మో వద్దులే, మళ్ళీ నా వల్ల వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతాయి. కానీ చెప్పకపోతే అవనికి అన్యాయం జరుగుతుంది. గొడవలు అయినా పర్లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాల్సిందే. కిరణ్ వాళ్ళ నాన్న బయట కనబడతాడు కదా, అప్పుడు పోయి చెప్తా. కనీసం వాళ్ళు చెప్తేనని అర్థం చేసుకుంటాడేమో. ఒకరి జీవితం బాగుపడుతుందంటే గొడవలు అయినా పర్లేదు, నిజం మాత్రం చెప్పేయాలి. యాహూ! ఈరోజు పల్లవితో ఫోన్ మాట్లాడినా, మస్తు హ్యాపీగా ఉన్నా ఈరోజు. ఏమైంది ఈయనకి? ఎప్పుడు లేనిది ఈరోజు గంతులేస్తున్నాడు. గాల్లో తేలొస్తానే, గాల్లో ఎగిరొస్తానే. కొంపదీసి పిచ్చిగాని పట్టిందా ఏంది? ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట. ఏమైంది మీకు? ఎప్పుడు లేనిది కొత్తగా ప్రవర్తిస్తున్నారు. ఒరేయ్ కిరణ్, ఇది ఇల్లు. నీ సంతోషాన్ని కొంచెం కంట్రోల్ చేసుకో. ఇప్పుడు అవనికి ఏం చెప్పాలి? పల్లవికి ఫోన్ చేసి మాట్లాడినా అని చెప్పున్నా? వామ్మో అస్సలొద్దు. ఈరోజే మా పుట్టింటి కోత అని తలకాయ తినింది. మళ్ళీ నిజం చెప్తే ఏ డెసిషన్ తీసుకుంటుందో. ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి. అడిగేది మిమ్మల్ని. ఎప్పుడు లేనిది సంతోషంగా పాటలు పాడుతున్నారు, గంతులేస్తున్నారు. అదే, ఈరోజు నువ్వు మీ పుట్టింటి కోత అని బ్యాగ్ సర్దుకున్నావు. ఎంత చెప్పినా వినకపోయేసరికి మస్తు భయమేసింది. కానీ లాస్ట్కి బావ చెప్పినందుకు మీ పుట్టింటికోకుండా ఆగిపోయినావు. అందుకే నాకు సంతోషంగా ఉంది. అంటే ఈయన సంతోషంగా ఉండడానికి కారణం నేనేనా? నేను మా పుట్టింటికోకుండా ఆగిపోయినందుకు ఇంత సంతోషంగా ఉన్నాడా? అన్నయ్య చెప్పింది నిజమే. ఆయనకి తెలియకుండానే ఆయన నన్ను ఇష్టపడుతున్నాడు. లేకపోతే మా పుట్టింటికోకుండా ఆగిపోయినందుకు ఈయనకెందుకు అంత సంతోషం? ఈయనను చూస్తుంటే నాకు కూడా సంతోషంగా ఉంది. మీరు చెప్పేది నిజమా? అవునవని, నేను చెప్పేది నిజం. ఏదోలే, నా మాట వినకపోయినా కనీసం బావ మాటనే విన్నావు. అన్నయ్య నన్ను చాలాసేపు బ్రతిమాలినాడు. అత్తయ్య మామయ్య కోసమన్నా ఉండు అని చెప్పినాడు. అన్నయ్య చెప్పినందుకే ఈరోజు నా నిర్ణయం మార్చుకున్నా. ఏదైతే ఏమి, నువ్వు ఆడుకోయలేవు, అదే చాలు. అవని, నాకు కొంచెం మంచినీళ్ళు కావాలి, తెస్తావా? సరే. అమ్మయ్యా, యాదొకటి చెప్పి కవర్ చేసినాను. పిచ్చి అవని నమ్మేసింది. కొద్దిసేపు ఉండి పల్లవికి మళ్ళీ ఫోన్ చేయాలి. ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట. మా సార్ వాళ్ళు ఒకటే ఫోన్ చేస్తున్నారు. ఆఫీస్కి పోవాలి. ఇంకా ఈరోజు సాయంత్రం బయలుదేరుతా. ఈ స్వప్నను కూడా నాతో పాటు తోలుకొని పోవాలి. ఈయన్నే ఉంటే అవనిని చీటికి మాటికి ఏడిపిస్తూనే ఉంటది. స్వప్నకి బట్టలు సర్దుకోమని చెప్పాలి. స్వప్న, స్వప్న. ఈయనొకడు నన్నెప్పుడు మనశ్శాంతిగా ఉండనియాడు. ఏ స్వప్న, వినబడతలేదా? వస్తున్నా. ఏంది? ఏ చోడొచ్చిందే? పిలుస్తుంటే వినబడతలేదా? ఇప్పుడు వచ్చినా కదా, ఏందో చెప్పండి. ఏందే గుడ్లు మిడిగిచ్చి చూస్తున్నావు? కనుగుడ్లు 2 పీకేస్తే ఏమనుకున్నావో? అవని విషయంలో దొరికిపోయిన కానుంచి నాకు మళ్ళీ లోకువైపోయినాను. ఎన్ని మాటలు అంటున్నా పడాల్సి వస్తుంది. వచ్చినా కదా, ఏందో చెప్పండి. బట్టలు సర్దుకో, ఈరోజు సాయంత్రం ఊరుకోవాలి. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్ ఉంటుంది.
ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియోకి హైప్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.